చేతులకు బేడీలతో ఆంజనేయుడు ఇక్కడ దర్శనమిస్తాడు. తిరుమలలో హనుమంతుడికి చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడే అంజనాద్రి పర్వతం దగ్గర ఆంజనేయుడు అంజనాదేవికి జన్మించాడని చెబుతారు. అంటే ఆంజనేయుడు చిన్న పిల్లవాడి రూపంలో బాల హనుమంతుడిగా ఈ ప్రదేశాన్నంతా తిరిగేవాడు. అంజనాదేవి తన అల్లరిని భరింపలేక చేతులకు బేడీలు వేసి ఇక్కడే వేచి ఉండమని చెబుతుంది. కానీ ఆమె హిమాలయాలకు వెళ్ళి తిరిగి రాదు. కానీ తల్లికి మాటిచ్చాడు కాబట్టి ఆయన ఆ బేడీలతో అలాగే నిలబడి ఉంటాడు. ఈ బాల ఆంజనేయుని బాధ్యత వెంకటేశ్వరుడు తీసుకొని ఆయనకు సకాలంలో అన్ని నైవేద్యాలు అందించమని చెప్పారంట. ఇప్పటికీ బాల ఆంజనేయునికి శ్రీవారి ఆలయం నుంచి నైవేద్యం అందుతుంది. నమస్కార వదనంతో చేతులకు బేడీలతో అఖిలాండం మీదుగా స్వామిని నమస్కరిస్తూ ఉంటాడు బేడి ఆంజనేయుడు. ఈ విధంగా తిరుమల క్షేత్రంలో స్వామి ఎన్నో చోట్ల కొలువైనాడు. ఓం నమో వెంకటేశాయ.